నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగనే వెళ్ళేదా పరమున చేరగనే వెళ్ళేదా హానోకు వలె సాగేదా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా వెనుక శత్రువుల్ వెంటాడినను వెనుక శత్రువుల్ వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగేదా మరణ శాసనం హెచ్చించినను మరణ శాసనం హెచ్చించినను సింహపు బోనులు నన్ను వేసిన సింహపు బోనులు నన్ను వేసిన దానియేలు వలె సాగేదా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్లతో హింసించిన కఠినులు రాళ్లతో హింసించిన సేఫెను వలె సాగేదా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారినా క్రీస్తుకై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుద్ధాన దినము మరి దేవుని వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నన్ను సజీవ లెక్కలో గణించి మరి దేవుని వాక్యంతో నింపి ముందుకు మరి పంపించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడిచ్చిన ఈ అవకాశం కొరకు దేవుని వందనాలు. ఉజ్జీవము శీర్షిక మాట్లాడుతున్నాను. 5 ప్రసంగాలు చేసినాను. మరి ఇది 6వ ప్రసంగం. ఈ వర్తమానాలన్నీ కూడా మీకు యూట్యూబ్లో ప్లేలిస్ట్కి వెళ్ళి జాయ్చేరియన్ లైవ్ కొట్టి ప్లేలిస్ట్కి వెళ్తే మీకు అన్ని శీర్షికలు దాంట్లో లభిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీకు అందరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కొరకు మరి ఇక్కడున్న సేవకులందరి కొరకు మీరెప్పుడు కూడా ప్రార్థించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ఈరోజు మరి ఉజ్జీవం గురించి మరి ఒక కోణం నుండి దేవుని వాక్యం అందించడానికి దేవుడు నన్ను ప్రేరేపించినాడు. అది 6వ ప్రసంగం. ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది? వై రివైవల్ ఈజ్ డిలేడ్. ఉజ్జీవం ఎందుకు ఆలస్యమవుతుంది? ఆ కారణాల గురించి ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చినాడు. అంటే మనము ఉజ్జీవం మన కొరకు ఎదురు చూస్తుందా, మనం ఉజ్జీవం కొరకు ఎదురు చూస్తున్నామా? అంటే
దేవుడు మాట ఇచ్చినాడు కదా యోవేలు గ్రంథంలో. మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు సెలవిచ్చిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. యోవేలు గ్రంథంలో ఉన్నది, అంత్య దినములందు నా ఆత్మను సర్వ జనుల మీద నేను కుమ్మరిస్తానని సెలవిచ్చినాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినంలో నేను పనివారి మీదను పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీకు సలహా ఇస్తున్నాను, ప్రతిరోజు మీరు మరి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం నిరర్ధకం కాదు. యోవేలు గ్రంథం 2:28-29 మీ చేతుల నుంచి ప్రతిరోజు పొందుకోండి ఈ వాగ్దానాన్ని. తప్పకుండా గొప్ప ఉద్యమము రావాల్సిందే. దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరాల్సిందే. కాబట్టి మరి ఎందుకు ఆలస్యమవుతుంది? ఈ మరి ప్రవచన గ్రంథంలో చెప్పిన ఈ మాట నెరవేరాలి కదా. లోకాంతం వస్తుంది, యుగాంతం సంభవిస్తుంది, యేసు ప్రభు రానై ఉన్నాడు, మరి సిద్ధపడి ఉండాలి సంఘము. ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. అపాయకరమైన దినాలు, అంత్య దినాలు, మరి ఇవన్నీ కరువులు, కాటకాలు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ముందే లిఖింపబడింది. అవన్నీ కూడా నెరవేరుతుంది. మరి ఉద్యమం గురించి కూడా రాసి ఉంది, ఆ ఉద్యమం కూడా నెరవేరాలి. మరి ఒక ఎపిడమిక్ ఇలాగ పాండమిక్ వ్యాపించింది లోకమంతా అని మనకు తెలుసు. అందరూ భయపడుతున్నారు, మరణ భయం అందరిలో ఉంది. కానీ ఉద్యమం వ్యాపించాలి కదా. కాబట్టి ఉద్యమం కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. ఉద్యమం ఎందుకు ఆలస్యం అవుతుంది? అది ఒకటే కారణం చెప్పొచ్చు, ఉద్యమం ఆలస్యం అవుతుంది ఎందుకంటే మరి ప్రార్థన సరిగా అందడం లేదు. ప్రార్థన సంఘాలు మరి నిర్జీవ స్థితిలో ఉన్నాయి. గొప్ప ప్రార్థనలు ఉద్యమం కొరకు సంఘం నుండి, వ్యక్తిగత జీవితాల నుండి, విశ్వాసాల నుండి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రార్థన ద్వారానే ఉద్యమం కొంత ప్రేయర్స్ గో అప్ అండ్ ద రివైవల్ విల్ కమ్ డౌన్. ద ఫైర్ కమ్స్ డౌన్ వెన్ ప్రేయర్స్ గో అప్. ప్రార్థన మనం చేసే ప్రార్థనలు సరిపోవడం లేదు, అది మనం ఒప్పుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని మనం ఏమేమో కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నెన్నో కార్యాల కొరకు మనము దేవుని దగ్గర గోజాడుతున్నాం. ఉద్యమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యమం అంటే తిరిగి జీవిపోవడం, చచ్చిన స్థితి నుండి తిరిగి పునర్జీవింపబడడం. అంటే భక్తులు ఉజ్జీవింపబడడం, విశ్వాసులు ఉజ్జీవింపబడడం, లోకమంతా గొప్ప ఉద్యమం. మారు మనసు గురించి మారుమ్రోగాలి, మారు మనసు పొందాలి జనాలు. మరి వారి పాప ఒప్పుకొని పాప క్షమాపణ పొంది రక్షణ మార్గంలో రావాలి. మరి ఇంత గొప్ప సత్య సువార్త, దాని ఫలం ఎందుకు చాలా తక్కువగా ఉంది? లోకమంతా వ్యాపించాలి జీవం. మరి మనం ఏం చేయాలి? కొన్ని నాకు దేవుడిచ్చిన తలంపులను మీతో పంచుకోవాలని, ప్రార్థనలో దేవుడిచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవాలని నేను దేవుని సేవకురాలుగా కోరుతున్నాను. మరి నేను ఒకటి మీకు ముందుగానే చెప్తున్నాను, విశ్వాసులు ఈ దేవుని వాక్యం వింటున్నారు, మీరు మీ కొరకు ప్రార్థించుకున్నారు, మీ భార్య బిడ్డల కొరకు, మీ కుటుంబాలు చక్కగా ఉండాలని, లేకుంటే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, మీ పిల్లల వివాహాలు కావాలి, సంతానం కావాలి, లేక ఒక ఇల్లు కావాలి, ఒక వాకిలు కావాలి, ఇలా ప్రార్థించినారు. కానీ భక్తుల కొరకు మీరు ప్రార్థన చేసినారా? నేను అది మీకు చెప్తున్నాను. ఉజ్జీవము రగిలిపోవాలంటే ఒక్కొక్క భక్తుడు అగ్నితో నింపబడాలి. చూడండి, ఆనాడు ఏలియాకు ఒక పేరుంది, అగ్ని ప్రవక్త. ఇట్ వాస్ కాల్డ్ ఎ ఫైర్ ప్రాఫిట్. ఇర్మియాకు ఒక పేరుండింది, కన్నీటి ప్రవక్త అని. చూడండి, మరి ఇలాంటి ప్రవక్తలు మనకు చాలా అవసరమై ఉంది. మనం ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే భక్తుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దాని ఫలం చాలా గొప్పగా ఉంటుంది. నేను యేసుతో నా పయనంలో చెప్పినాను, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినాడని. యోబు 42:10 స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో సెలవిస్తున్నాడు, స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే 2 ఆశీర్వాదం అయితే, భక్తుల కొరకు, సేవకుల కొరకు, ప్రవక్తల కొరకు, సువార్థికుల కొరకు, అపోస్తలుల కొరకు, మరి అభిషక్తుల కొరకు విజ్ఞాపన చేస్తే ఎంత ఫలం ఉంటుంది అది అంచనా వేయలేము. ఇమ్మెజరబుల్ బ్లెస్సింగ్స్. అంటే నీవు కొంతమంది పేర్లను తీసుకొని వారి కొరకు విజ్ఞాపన చేయాలి. భక్తుల కొరకు ప్రార్థన, భక్తుల పాదములు తొట్టిల్లకూడదు. భక్తులు, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. ఎందుకు భక్తులు శ్రేష్ఠులు? వారు దేవుని దర్శనాన్ని పొందుకొని వారు నిలబడుతున్నారు, ఒక దీపస్తంభంగా నిలబడుతున్నారు. ఇప్పుడు ఒక పెద్ద భవనం కట్టాలంటే ఎన్ని పిల్లర్స్ కావాలి? ఆ పిల్లర్స్ ఎంత లోతుగా నాటబడాలి? ఆ పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ కట్టడం అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎన్ని అంతస్తులన్నా కట్టుకొని వెళ్ళొచ్చు. అంటే లోతుగా పునాది, బలమైన మరి మరి మూల రాళ్ళు వేసి లేక స్తంభాలను నిలబెడితే ఆ పిల్లర్స్ అంటారు కదా, ఆ పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ కట్టడం అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎంత పైకన్నా వెళ్ళొచ్చు. అలాగూ దేవుని భక్తులు అంటే దేవుని సేవా దర్శనం గలవారు, కారణ జన్ములు, ఒక కారణంతో వారు పుట్టినారు. దేవుని పిలుపు, దేవుని సంకల్పం చొప్పున వారు జన్మించినారు. దర్శనం కలిగిన వ్యక్తులను నిలబెట్టాలి అంటే ప్రార్థన కావాలి. సంఘం ప్రార్థన చేయాలి. భక్తుల కొరకు, సేవకులకు ప్రార్థన. మీకు తెలిసిన సేవకులందరి పేర్లు కానీ వారి ఫోటోలు కానీ ఒక ఆల్బమ్ తయారు చేసి
ప్రతిరోజు వారి కొరకు విజ్ఞాపన చేయండి. ఎందుకు విజ్ఞాపన చేయాలి? భక్తులను పడగొట్టడమే సాతాను యొక్క గొప్ప ప్రయోజనం. భక్తులను శక్తిహీనులుగా చేయడం, వారి నోటి మాట మరి శక్తివంతంగా లేక ఉన్నందుకే కదా ప్రజలు మారుమనసు పొందంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేయాలి. మరి ఇది చాలా దేవుని దృష్టికి అంగీకారమైందని వాక్యంలో మనం చూస్తాం. ఏంటంటే మీరు సకల విధములైన ప్రార్థన చేయాలని అంటారు. మరి పరిశుద్ధులందరి కొరకు మీరు మరి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. ఇక్కడ వాక్యం మీకు చూపెడతాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి. వీ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ కీప్ ప్రేయింగ్ ఫర్ గాడ్స్ సర్వెంట్స్. చూడండి, అది చాలా మరి ఆశీర్వాదకరం. మరి నేనైతే ఆరంభించినాను. నాకు తెలిసిన భక్తులందరి పేర్లు నేను కూర్చుకొని, ఎందుకంటే నా కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అది నిజంగా మరి దేవుని ప్రేమ ఉంటేనే అలాగ మనం ప్రార్థన చేయగలుగుతాం. లేకుంటే మన ప్రార్థనలన్నీ స్వార్థపూరితంగా ఉంటుంది. ఒక భక్తుడు నిలబెడితే ఎంతవరకు దేవుని వెలుగు వెదజల్లగలడు, చీకటిని పారద్రోలగలడు, సాతాను రాజ్యాన్ని కూలగొట్టగలడు. కాబట్టి మనం పూర్ణమైన పట్టుదలతో దేవుని సేవకులకు ప్రార్థన. ఒక 3 సంఘటనలు మీకు చెప్తాను, నా దృష్టికి వచ్చిన 3 సంఘటనలు. ఎలాగో భక్తులు మరి దేవుని దర్శనాన్ని నుండి వైదొలగి మరి వాళ్ళు కాళ్ళు జారి పడి పతనమై అలాగూ ప్రజలందరికీ హాస్యాస్పదంగా మారిపోతారో. నేను ఆ యొక్క వాట్సాప్ వీడియో చూసినప్పుడు చాలా దుఃఖంగా లేదు నాకు. ఒక భక్తుడు చాలా గొప్ప మరి ప్రతిష్టతో గొప్ప పిలుపుతో బయలుదేరినాడు, చాలా మట్టుకు సేవ చేసినాడు. తర్వాత ఆ పిలుపు నుండి వైదొలిగినాడు, పడిపోయినాడు. ఇప్పుడు అందరూ అతన్ని ఒక జోకర్ లాగా చూస్తారు. చూడండి, ఎంత పెద్ద స్థాయి నుండి పడితే అంత గొప్ప దెబ్బలు కదా తగిలేది. చూడండి, నేనైతే ఆ భక్తుని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని వాక్యంలో, తిరిగి నిలబెట్టును ఆయన. ఎందుకంటే అంటే చూడండి, దేవుడిచ్చిన పని నుండి మనం వైదొలిగితే పిచ్చివాళ్ళం అయిపోతాం. ప్రజలు మనల్ని మెంటల్ అంటారు. ఎందుకంటే చూడు, దేవుడు గొప్ప దర్శనంతో నిన్ను ఒక కారణ జన్మునిగా ఈ లోకంలో నిన్ను పంపితే నువ్వు ఆ దర్శనాన్ని నుండి వైదొలగి నీ సొంత చిత్తానికి వెళ్ళిపోతే సాతానుకు ఎరగా మారి నీ వల్ల ఏ ప్రయోజనం లేకుండా ప్రజలందరి ముందు అపహాస్యంగా మారిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ప్రార్థన చేయాలి. పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో మీరు ప్రార్థన చేయాలి. ఇది సేవకులందరి కొరకు, విశ్వాసుల కొరకు కూడా. పరిశుద్ధులంటే విశ్వాసులకు, తోటి విశ్వాసుల కొరకు కూడా ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇట్స్ కాల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే మీరు ఎంత ప్రార్థన చేయాలి. నాకు ఆ సేవకుని గురించి చాలా బాధపడ్డాను. ఎప్పుడు చూసినా కోట్లలోనే మాట్లాడతాడు. ఇదేందబ్బా, ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఏంటి. అయ్యో దేవా, దీనత్వమే కనబడడం లేదు. చూడండి, యేసు ప్రభు కలిగిన ఈ మనస్సు లేకుంటే మనం వైదొలిగిపోతాం, పిచ్చివాళ్ళు అయిపోతారు. చూడండి, మెంటల్ అయిపోయినాడు ఆయన. రెండవ చూసినప్పుడు ఇంకొక భక్తుడు మంచి రివైవల్ మెసేజెస్, నేను కూడా అతని ఉజ్జీవ ప్రసంగాలు విన్నాను, బలపడినాను, మంచి పుస్తకాలు కూడా రాసినాడు. కానీ దర్శనము తొలగిపోయింది. దర్శనం తొలగిపోయి ఇప్పుడు కాండువా కప్పుకొని ఒక రాజకీయ పార్టీలో చేరి మరి అందరికీ శుభములు చెప్పి ఒక పటం చూసినప్పుడు అయ్యో దేవా, ఎక్కడి నుండి ఎక్కడ పడిపోయినాడు దేవా. మరి తిరిగి ఆ భక్తుడు ఉజ్జీవింపబడాలి. మరి తప్పకుండా ఈ కార్యం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇలాంటి వారి పేర్లు పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకొక పెద్ద చెడ్డ వార్త విన్నాను, భయంకరమైన వార్త, దుఃఖకరమైంది. మరి కేరళలో చాలా గొప్ప అగ్రగణ్యుడు, అంటే ఆయన పేరు తెలవని వారు లేరు, అంత గొప్పగా దేవుడు అతన్ని వాడుకున్న గొప్ప దైవజనుడు. ఆయన ఆర్థిక లావాదేవీల్లో పట్టుబడి ఇప్పుడు అరెస్ట్ పాలవుతున్నాడు. చూడండి, ఆ సంస్థనే మూయబోతున్నారని విని నేను చాలా బాధపడినాను. ఎందుకంటే ఒకప్పుడు చాలా వెలిగినారు, చాలా దే హ్యావ్ షైన్ ఫర్ జీసస్. వాళ్ళు పడిపోతుంటే మనం చూస్తూ ఎలా ఊరుకోవాలి, ప్రార్థన చేయాలి. చూడండి, వీళ్ళందరూ మరి అంటే ఇలాంటి ప్రార్థనలు మనం తప్పకుండా చేస్తే దేవునికి ఎంతో ప్రీతికరమైంది. మీరు అంత దేవుని ప్రేమతో చూడండి, నశించే ప్రజలను రక్షణ మార్గంలో నడిపించడానికే కదా సేవకుల గొప్ప దర్శనము లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారు అన్నది. ఇంగ్లీష్లో ఉంది, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఇప్పుడు సాతానుడు చాలా కుయుక్తిపరుడు, తంత్రవాది, వానికి స్ట్రాటజీ ఉంటుంది, కుయుక్తులు ఉంటాయి, పన్నాగాలు పంపుతాడు. దేవుని పిలుపు గల వారిని వైదొలగిస్తాడు, వారి గురి గమ్యాన్ని చెదరగొట్టడమే వాని ప్రధాన లక్షణం. చూడండి, భక్తులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళని మించిన వాళ్ళు లేరు అనుకుంటారు.
లేక వాళ్ళు ఇంకా 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 ఆర్జించాలి, ధనార్జన మీద పడిపోతారు. చూడండి, ఆత్మల సంపాదన నుండి, ఆ గురి గమ్యం నుండి ధనార్జన మీద, పేరు ప్రఖ్యాతుల మీద, ఈ జీవిత డంభము మీద, నేత్రాశ, లోకాశల మీద, శరీరేచ్ఛల మీద వారు వైదొలిగినారంటే అంతకంటే ప్రమాదం ఏమున్నది? అప్పుడు మనం చూస్తూ ఊరుకోవాలన్నా? ఐ కాంట్ బి ప్రే. నేను అంటున్నాను, మరి ముఖ్యంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బిలీవర్స్ అందరికీ మరి అధినేతగా లేక ఫౌండర్, ప్రెసిడెంట్గా, మరి కాపరిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ప్రే ఫర్ ఎవ్రీ సెయింట్ ఆఫ్ గాడ్. నువ్వు వారానికి ఒక్క రోజు నువ్వు ఉపవాసం ఉండి మరి సేవకుల కొరకు, భక్తుల కొరకు, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసావు. అసలు నీ విషయం నువ్వు ప్రార్థన చేసే అవసరం రాదు. యూ నీడ్ నాట్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఉంది, యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రిని కాపాడడానికి అంతే భాగం అంట. అంటే ఆ భక్తులకు ఇచ్చే ఫలాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి సువార్థికులు, సువార్థికురాళ్ళు, ఎంతోమంది మరి స్త్రీలు కూడా ముందుకొచ్చి సేవ చేస్తున్నారు. వాళ్ళని కూడా మర్చిపోకుండా మీరు ప్రార్థన చేయాలి. చూడండి, వాక్యంలో ఒక మాట ఉంది, కీర్తనలు 2:12, కుమారుని ముద్దు పెట్టుకోండి. ఈరోజు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నుండి వచ్చిన వాగ్దానము అది చాలా మనం గమనించాలి. 2:12 ఉంది, కుమారుని ముద్దు పెట్టుకోను, కిస్ ద సన్ లెస్ట్ హి బి యాంగ్రీ. కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల ఆయన కోపించినప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. త్రోవ ఎందుకు తప్పుతున్నారంటే కుమారుని ముద్దు పెట్టుకోవడం. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తు మరి ఈ లోకాని కొరకు వచ్చినాడు కదా, తన ప్రాణం పణంగా పెట్టడానికి, సర్వలోక పాప పరిహారార్థం. మరి ఆ కుమారుడైన యేసుక్రీస్తుని ఎప్పుడు నిత్యం ఆరాధించాలి. నీ గురి గమ్యం ప్రభువే ఉండాలి. యేసు మీద లక్ష్యం ఉంచాలి. సేవకులు, సేవకురాళ్ళు, సేవ కొరకు పిలువబడిన వారు, దర్శనం కలిగిన వారు, దే షుడ్ నాట్ డ్రిఫ్ట్ దేర్ ఐ ఫ్రమ్ ద లార్డ్ జీసస్. అందుకే నేను గురి యుద్ధకు పరిగెత్తున్నాను. నేను గాలి కొరకు ప్రయాసపడడం లేదు. నేను నా గురి చేరాలి. మరి వెనుకున్న వాటిని అన్నింటినీ మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తున్నాను. విశ్వాసం కర్త ఏదని కొనసాగించుకొని యేసు వైపు నేను లక్ష్యం ఉంచుతున్నాను. పౌలు ఎందుకు మాటి మాటికి అంటాడు? ఎందుకంటే గురి తొలగితే మరి అర్థం లేని పరుగు అయిపోతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, త్రోవ తప్పుతారు మీరు, కుమారుని ముద్దు పెట్టుకోండి. ఆల్వేస్ కిస్ ద సన్. కిస్ అంటే ఆరాధన. ఇంతకుముందు దాదాపు 28 ప్రసంగాలు చేసినాను ఆరాధన గురించి. అంటే యూ హ్యావ్ టు వర్షిప్ జీసస్. ఆరాధించాలి యేసు ప్రభువును, ప్రేమించాలి. నువ్వు యేసు చెప్పిన మాట. ఆరాధన అంటే మాట వినుట. నువ్వు ఆరాధిస్తావు, దేవుని మాట వినకుంటే ఇట్లా. చూడండి, యేసును ఆరాధించి, యేసు మీద గురి పెట్టి, యేసును వెంబడించి, యేసునే గురిగా చేసుకున్నావంటే నీ అడుగులు జారవు. యూ విల్ నాట్ స్లిప్, యువర్ ఫుట్ విల్ నాట్ స్లిప్. కనుక కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపం మండుతుందట మనం ఒకవేళ ఆయనను ఆరాధించకుంటే. మీరు త్రోవ తప్పి, ఆయన కోపము, ఉగ్రత ఎవరు భరించగలరు? త్రోవ తప్పి నశించిపోతామని వాక్యంలో ఉంది. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనలు 2:12 ఈ మాట మీరు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఇలాగూ మీరు దర్శనము కోల్పోయిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. తిరిగి వారిని లేవనెత్తడానికి. అలాగే త్రోవ తప్పిన వారి కొరకు ప్రార్థన చేయండి. భక్తులను ప్రార్థన ద్వారా నిలబెట్టండి. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఉద్యోగం ఎందుకు రావడం లేదంటే ప్రార్థన లేదు సరిగా. అందరూ వారి వారి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. నశించే వారి గురించి ఆలోచన లేదు. ఎవరి పొట్ట కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు ఈ సేవ అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కాదు, డబ్బు గడించడానికి కాదు, వస్తువాహనాలను సమృద్ధిగా సంపాదించుకోవడానికి కాదు, ఆస్తుల మీద ఆస్తులు, భూములు సంపాదించుకోవడానికి కాదు. యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ పర్టికులర్ కాజ్, దట్ సీక్ ద లాస్ట్. చూడండి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. సాతానుడు తీసుకుపోతాడు కదా, పర్వతం అగ్ర శిఖరం మీద తీసుకుపోయి, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక్కసారి దండం పెట్టు. చూడండి, అలాగూ ఈనాడు సేవకులను కూడా భ్రమపరచు ఆత్మ భ్రమపరుస్తుంది అనమాట. ఇది కొనుక్కో, అది కొనుక్కో, ఇదే యాడ్ చేసుకో, నీకు పెద్ద నంబర్ 1 పేరు రావాలి ఈ లోకంలో. దాన్ని అందుకొరక నువ్వు పిలువబడింది. ఇంత ఆస్తి కూర్చుకో, ఆ బిల్డింగ్లు కట్టు, ఇది కట్టు, అది కట్టు. యేసు క్రీస్తు పాదాల దగ్గర కూర్చోవడానికి సమయం లేకుండా సాతానుడు ఎంత మోసగాడు, వాడు ఎంత అబద్ధికుడు. చూడండి, భక్తులను సహా వాళ్ళని పడగొడుతున్నాడు. ఏర్పరచబడిన వారిని కూడా గురిగమ్యం లేక చేస్తున్నాడు, పడగొట్టేస్తున్నాడు. అంతే, వాళ్ళు లోబులుగా మారిపోతున్నారు. ధనార్జనలో వారు చాలా బిజీ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ధనం సంపాదించుకోవాలి. మరి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మీరు చూస్తారు, మీరు గమనిస్తారు కదా, మీరు గమనించండి, దేవుని ప్రజల్లో కూడా దేవుని అభిషేకం ఉంటుంది. నేను ఎప్పుడు అది చెప్తూ ఉంటాను. ఎందుకంటే అభిషక్తులకు మాత్రమే అభిషేకం కాదు, ఆరాధించే విశ్వాసులకు కూడా గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చినాడు. అభిషేకము ప్రజల్లో కూడా ఉంటుంది, విశ్వాసుల్లో ఉంటుంది, దేవుని యేసుక్రీస్తు నమ్మిన వారిలో ఉంటుంది. వారు గమనిస్తారు తప్పకుండా. ఎందుకంటే పోటీ పడుతున్నారు. నువ్వు నాకంటే ఎక్కువ, నేను నీకంటే ఎక్కువ, అందరికంటే నేను ఎక్కువ.
అవన్నీ పోవాలి. యేసుక్రీస్తుని ఒక్కసారి చూడండి, ఎంత దీనుడై మరి మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అలాగూ కనబడడం లేదు మనం. అలాంటి దైవదాసుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఎంప్టీ దెమ్సెల్వ్స్. నేను ఏమి లేను ప్రభు. పౌలులాగా ఉన్నారా? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు ఎక్కడ సంపాదించుకున్నాడు, ఎక్కడ భవనాలు కట్టినాడు, ఎక్కడ ఏమి ధనార్జన, ఆయన బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉండింది, అది మీరు గమనించినారా? ఆయన కరిగిపోయినాడు సేవలు. చివరికి ఆయన ప్రాణం అర్పించినాడు. అలాంటి సేవకులు లేవనెత్తు ప్రభువా. మరి వారి మాటలు అగ్నిలాగా ఉండాలి. ఎందుకంటే పాపం పెరిగిపోతున్నప్పుడు దేవుని వాక్యము, సువార్త అంటే దేవుని శక్తి. ప్రజలను మార్చగల శక్తి దేంట్లో ఉంది? నువ్వు అన్నం పెడితే మారుతారా? బట్టలు ఇస్తే మారుతారా? వాళ్ళకు గుడులు కడితే మారుతారా? వారికి హాస్పిటల్ కడితే మారరు. సువార్తనే దేవుని శక్తి కదా. మరి ఇంకోసారి మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1:16 ఉంది. సువార్త ప్రకటించడానికి ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఏం చెప్పినాడు? నీవు గుడులు కట్టమన్నాడా? బడులు కట్టమన్నాడా? గుడి కావాలి, అందరు ఆరాధించడానికి ఒక స్థలం కావాలి. అంతేగాని ఈ వస్తువాహనాలు మరి బిల్డింగ్లు కట్టమని ప్రభు అనలేదు. నువ్వు సర్వ లోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి సువార్త అందించు. ఎందుకంటే సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. గాస్పెల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎందుకు మనం 24 గంటలు టీవీలో వాక్యం అందిస్తున్నాం? ఎందుకు యూట్యూబ్ నిండుగా వాక్యాలు పెడుతున్నాం? ఎందుకంటే అది సువార్త. దట్స్ ఎ గుడ్ న్యూస్, దట్ ఇస్ పవర్ఫుల్. అది ఇంత ఖర్చు అవుతుంది, అన్ని లక్షలు అవుతుందని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే నాకు తెలుసు ప్రతి మాట జీవం గల మాట. అది 2 అంచెల గల ఆత్మ ఖడ్గం ఎటువంటి హృదయంలో నుండి కూడా దూసుకుపోతే దాన్ని పని చేస్తుంది తప్పకుండా. దేవుని వాక్యం ఆకాశం నుండి దిగి భూమిని తడిపి విత్తనము ఎలాగూ ఫలిస్తుందో, భూమి నుండి మొలకెత్తుతుందో, అలాగూ దేవుని మాటలు దేవుని దాసుల నోటి నుండి వచ్చి దాని కార్యాన్ని నెరవేరుస్తుంది. అందుకే ప్రార్థన చాలా అవసరం. ఉజ్జీవం కావాలంటే విత్తబడిన వాక్యం మంచి నేలను పడి 100 పంట కావాలి ప్రభు అని విశ్వాసులు మొరపెట్టాలి, సేవకులను నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ సేవకుడు పాపంలో పడిపోకూడదు. చూడండి, మరి ఎంతమంది మరి డబ్బు వ్యామోహాల్లో పడిపోతున్నారు సేవకులు, ఎంతమంది వ్యభిచారంలో పట్టబడుతున్నారు, ఎంతమంది దర్శనాన్ని కోల్పోతున్నారు, ఎంతమంది మరి ఈ లోక నటనలో కొట్టుకొని పోతున్నారు. ఒక్క దీపస్తంభం నిలబడితే ఎంత దీపం అండి, ఎంత వెలుగుంటుంది, ఎంతమంది రక్షణలో రాగలరు. ఆ స్తంభాలు కూలిపోతుంటే చూస్తూ ఉంటారా? మరి ఇర్మియా గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. హౌ యూ షుడ్ ప్రే ఫర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ అంటే దాంట్లో ఉంది, వారు అగ్నిగా మారాలి. అంటే దే షుడ్ బి లైక్ ఫైర్ ప్రాఫిట్స్. వారి నోటి నుండి అగ్ని వచ్చి ప్రజలు మరి జనములు కట్టెలుగా మారిపోయి వారి దోషమంతా కాలిపోయినట్టు ప్రార్థన చేయండి. ఇర్మియా 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. జెరెమియా 5:14 కావున సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్. చూడండి, ఒక్కొక్క ప్రవక్త, ఒక్కొక్క అపోస్తలుడు లేక సువార్థికుడు, ఒక కాపరి, ఒక దైవ సేవకుడు నిలబడినప్పుడు నోటి నుండి అగ్ని రావాలి. దేవుని వాక్యం అగ్ని వంటిది కాదా? బండను పగలగొట్టే సుత్తె వంటిది కాదా? చాకలిగాని సబ్బు వంటిది కాదా? ఆ మాటలు అలా ఉండాలని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అంటే అగ్ని కదా, అగ్ని వ్యాపించాలి సర్వలోకంలో. సువార్త అనే అగ్ని. మరి అనేకులు మార్మన్స్ పొందాలి. దేర్ షుడ్ బి ఎ గ్రేట్ మరి స్ప్రెడ్ ఆఫ్ ద గాస్పల్. చూడండి, దేవుని సేవకుల నోటి నుండి అగ్ని వచ్చినప్పుడు జనములు కట్టెలుగా మరి వారి దోషములన్నీ కూడా కాలిపోవాలి. ఆ అగ్నికి అంటే అగ్నికి ఆహుతైపోవాలి ప్రజల దోషాలు. అక్రమము పెరిగిపోతున్నది, అక్రమం పెరిగిపోతుంది, మరి అనేకుల ప్రేమ చల్లారిపోతుందని ముందే యేసు ప్రభు ప్రవచనం చెప్పినాడు కదా. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఇలాగూ సంభవిస్తుంది. ఏవేవి సంభవిస్తుందో అంత జాబితా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఒక సేవకుడు మరొక సేవకుడు చూస్తే ప్రేమ లేదు, ఒక సేవకుడు మరొక సేవకుడు చూస్తే దేర్ ఇస్ నో బాండ్. చూడండి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నది. వాళ్ళు మాట్లాడుకోరు కూడా. ఏంటిది, దేవుని కుటుంబంలో ఉన్న దైవ సేవకులు ఎందుకు మాట్లాడుకోరో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు హైఫై ఫీల్ అవుతారు అన్నమాట. వాళ్ళు ఏదో సాధించినట్టు, వాళ్ళని మించిన వాళ్ళు ఇంకొకరు ఉండకూడదని. అదేం ప్రభు ప్రేమ? అదేం ప్రభు ప్రేమ?
సమయం లేదు వారికి ప్రేమించడానికి, తోటి జత సేవకురాలని లేక గౌరవించడానికి, ప్రేమించడానికి వాళ్ళు దే డోంట్ ఫైండ్ టైమ్. దట్ సచ్ ఏ పిటియబుల్ థింగ్. చూడండి, ఐక్యతను చెడగొడుతుంది సాతానుడే. ఉద్యోగం ఎలాగ రావాలి? ఉద్యోగం అంటే మరి దేవుని శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఐక్యంగా ప్రేమగా ఉంటే కదా ఆ శరీరం చక్కగా పనిచేసేది. ఆ ఐక్యతను, ప్రేమను చెదరగొడుతుంది సాతాను. ఒకరిని చూస్తే ఒకరు ఓర్వలేరు. ఒకరు బాగుపడుతున్నారు, లైమ్ లైట్కి వస్తున్నారంటే ఇంకొకరికి కడుపు మంట, వారిని ఏవైనా దించాలి, మొట్టగేసి అణగొట్టాలి, లేకపోతే వారికంటే నేను గొప్ప కావాలి. ఇది సరి అయిన పద్ధతే. నా ప్రభు ప్రేమ ఎక్కడ పోయింది? ప్రేమ అనేకుల్లో చల్లారిపోతుంది. అది కాదు కదా మన గురి. దట్ ఈస్ నాట్ యువర్ లుక్అవుట్. యువర్ లుక్అవుట్ ఈస్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి సేవకుడు, సేవకురాలు, ప్రతి విశ్వాసి చేయాల్సిన పని ఏంటి? దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలి. అనుదినం కూడా నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. నేను మనుషులకు మరి వాళ్ళని ప్రీతిపరచడానికా నా యొక్క జీవితం? అది ఎప్పుడు కూడా నిన్ను స్వయం పరీక్ష చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దావీదు భక్తుడు 143వ కీర్తన 10వ వచనం, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. ఆయన చిత్తం ఏంటి? నశించిన దాన్ని వెతికి నువ్వు రక్షణ మార్గంలో నడపాలి, పరలోకాన్ని కట్టాలి. అదే కదా. కాబట్టి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న స్వార్థము చాలా పెరిగిపోయిందండి. ఈ అంత్య దినాల్లో ఎంత సెల్ఫిష్ అయిపోయినారంటే పక్కనోడు ఆకలికి అలమటించినా కానీ ముద్దడు అన్నం ఇచ్చే అంత స్థాయిలో లేరు. వారి గురించి ఆలోచిస్తారు 24 గంటలు. దే థింక్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ నథింగ్ ఎల్స్. అది యేసుక్రీస్తు ప్రేమ వారిలో అస్సలు మచ్చుకైనా కనబడదు. అది ఏంటి? ఇంత పెద్ద పెద్ద డంబంగా ప్రసంగాలు చేస్తారు కానీ వారి యాక్షన్లో వచ్చినప్పుడు దాంట్లో కనబడదు మనకు. అదెంత బాధాకరం అనిపిస్తుంది. ఇతన్ని ఆకలి తెలుసుకో, ఇతని బాధ తెలుసుకో, ఇతను అవసరతల్లో పాలు పొందలేదు. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు భక్తులు ఉజ్జీవానికి ఇవన్నీ కూడా మెట్లు అన్నమాట. మనము ఈరోజు నేను మాట్లాడే మాటలన్నీ కూడా ఉజ్జీవానికి దారి తీసేవి మార్గాలు. ప్రేమ లేకుంటే ఉద్యోగం ఎలా వస్తుందండి? 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించే ఉంది. ఆఖరి వచనంలో ఉంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ అంటేనే దేవునికి మరో పదం. అది ఆ ప్రేమ మనం కనబడడం లేదు, స్వార్థమే కనబడుతుంది ఎక్కడైనా. సంఘము చచ్చిన స్థితిలో, చల్లారిన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది సంఘము ప్రేమతో నింపబడితే ఎంత ఉద్యోగం వచ్చేస్తుందండి, ఎంత శక్తి. ప్రేమ అనేది చాలా గొప్ప శక్తి, మీకు తెలుసో లేదో కానీ. ద గ్రేటెస్ట్ పవర్ ఆన్ ఎర్త్ ఇస్, నన్ను అడిగితే ప్రేమలో ఉన్న శక్తి అది మరణమంత బలవంతమైంది అంటాడు. అది అగ్ని జ్వాల వంటి, దాన్ని సముద్రపు జలాలు కూడా దాన్ని ఆర్పలేవు అని అంట. అట్టి ప్రేమతో నన్ను నింపు ప్రభు అని ఎందుకు ప్రార్థన చేయకూడదు విశ్వాసం? ఇంత సత్యాలు మీరు వింటూనే ఉన్నారు. నన్ను అడిగితే వాక్యం ఎక్కువైపోయింది, మీకు కక్కి ఎంతవరకు పెడుతున్నారు. ఆ లేని వానికి అసలే వాక్యం లేదు. ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నాం అంటే ఎవరు పోయి దున్నుతున్నారండి? సుఖప్రదమైన కార్యాలే వెతుకుతున్నాం కానీ సువార్త అందని వారికి అందాలని భారంతో మనం ప్రార్థన చేస్తున్నామా? సువార్త వారికి తెలియదు. యేసు నామం ఎరగానే వారు ఎంతమంది ఉన్నారు, అక్కడ వెళ్ళడానికి ఎంతమంది మరి సిద్ధంగా ఉన్నారు. మన సంఘం అయితే మిషనరీస్కు కూడా సహాయం చేస్తున్నాం. అది ప్రకటించడానికి కాదు, నేను చెప్తున్నాను, ఒక మాదిరిగల సంఘంగానే ఉంది. ఎందుకంటే మనకు కలిగిన రాబడిలో వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ మిషనరీస్. ఎందుకంటే అక్కడ వెళ్ళలేము కాబట్టి వెళ్ళే వారికి సహాయం చేయాలి అంతే. ఎంతోమంది మిషనరీస్కి సపోర్ట్ చేస్తున్నాం. మనకు ధననిధులు ఉన్నందుకు కాదు, మీకు విప్పి చెప్పాలంటే ఓవర్ డ్రాఫ్ట్ తీసి కూడా నేను సహాయం చేస్తాను. బ్యాంక్ నుండి లోన్ మీద నడిపించి నేను పేద సేవకులకు మరి సేవకురాళ్ళకు వారు వెళుతున్నారో, నేను వెళ్ళని చోట్ల వెళుతున్నారంటే వారికి సహాయం చేయకూడదా? కాబట్టి ఆ ప్రభు ప్రేమ మనలో మండుతూ ఉండాలి. ఆరని అగ్ని, అది ఆరిపోవద్దు. అది ప్రేమ, దేవుని ప్రేమ ఆర్పజాలనిది అని మరి పాట మనం విన్నాం కదా. అయితే అట్టి ప్రేమ కలిగి లేకుంటే మన వల్ల ఏం ప్రయోజనం? వాట్ ఈస్ ద యూజ్? మనం పెద్ద డంబపు మాటలు పలకడమే కానీ మనం స్వార్థం చూస్తాం. పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నయడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గల వారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచాలి. స్వార్థే ధ్యేయం, స్వార్థే లక్షణం. నశించే ప్రజలే నీ ధ్యేయంగా ఉండాలి. నువ్వు విశ్వాసివైనా, నువ్వు భక్తునివైనా, నువ్వు ప్రకటించేవానివైనా, యువర్ గోల్ ఈజ్ ద లాస్ట్, సీకింగ్ ద లాస్ట్. ఎందుకంటే యేసుప్రభుకు అదే గోల్ ఉండేది. ఎంతమందికి సువార్త చెప్తున్నావు, ఎంతమందికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంతమందిని నువ్వు ఆలయంకు నడిపిస్తున్నావు, నీ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు, నీ గురించే నీకు మరి సమయం లేదు ఆలోచించి నీ కార్యాలు చేయడానికి. ఇది ఎలా సాధ్యం? కానీ లెక్క అడుగుతాడు దేవుడు. ఎందుకంటే
తలాంతుల విషయంలో దేవుడు ఇచ్చిన ప్రతి తలాంతుకు లెక్క జవాబు చెప్పాలి కదా. ఈ గొప్ప రక్షణ నీకు ఇచ్చినప్పుడు ఇంత గొప్ప వెలుగు. ఇప్పుడు దీపావళి పండుగ అందరూ వెలుగుల పండుగ అంటారు. అవును, యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చినాడు, మనందరినీ లోకాన్ని వెలుగుగా చేసినాడు. పటాకాయలు ఒక్కరోజు రాత్రి కాలుతుంది, ఆరిపోతుంది, పొద్దున చూస్తే అన్ని కాలి అవన్నీ చెత్త అంతా ఏరడానికి వస్తారు. అట్లా కాదు కదా, మనం నిత్యం వెలుగుతున్నాం. మనలో ఈ రక్షణ వెలుగు అనేది వెలుగుతూనే ఉన్నది. దీన్ని ఎవడు ఆర్పగలుగుతాడు? మన ప్రాణాలు తీసినా కానీ వెలుగు ఆరదు కదా. కాబట్టి ఈ వెలుగుని ఇతరులకు ఇవ్వాలి. లోకంలోనికి నిజమైన వెలుగు వచ్చింది, నిత్యమైన వెలుగు. ఈ వెలుగు లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. నీ పాత్ర ఎంత ఉంది? నువ్వు ఎవరిని వెలిగించినావు? నీకు ఇచ్చిన సువార్త పెద్ద బైబిల్, అందమైన బైబిల్ పట్టుకున్నావు, కానీ ఎవరికైనా సత్య సువార్త చెప్పినావా? ఎవరినైనా ఇగ్నైట్ చేసినావా? ఎవరి కొరకన్నా ప్రార్థన చేస్తున్నావా? ఎవరి రక్షణ కొరకు నువ్వు అంగలారుస్తున్నావా? ఒక పూట మానేసి మరి రక్షణ లేక ఒక మూర్ఖుని కొరకు, లేక ఒక దొంగ కొరకు, ఒక లోబి కొరకు, ఒక వ్యభిచారి మార్మన్స్ పొందాలని, ఒకడు అక్రమస్తుడు మారాలని ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? స్వార్థం ఉండకూడదు అంటున్నాడు పౌలు భక్తుడు. అంటున్నాడు, మీరు ప్రేమ వలన ఆదరణ ఆత్మయందు ఏ సహవాసమైన ఏ దయారసమైన వాత్సల్యం ఉన్నట్ల మీరు ఏక మనస్సుకున్నట్టు ఏక ప్రేమ కలిగి ఏకభావం గల వారుండి ఒక్కదాని అందే మనసు ఉంచు నా సంతోషం సంపూర్ణం చేయండి. ఈ స్పీకింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ద సెల్ఫిష్ వరల్డ్. ఎంత స్వార్థం అంటే పక్కనోని కూడా పట్టించుకోండి లోకం మీద. ఎందుకంటే కుటుంబంలో కూడా అన్నదమ్ములు పట్టించుకోరు, అక్కచెల్లెలు పట్టించుకోరు. ఒకడు దీన దశలో ఉంటే రక్త సంబంధాలు కూడా పట్టించుకొని స్వార్థమైన లోకం అయిపోయింది. అంటే ప్రభు ప్రేమ గురించి ప్రకటించడం కాదు, లవ్ ఇన్ యాక్షన్. అంటే మన క్రియల్లో ఆ ప్రేమ లేకుంటే ఏమి లాభం? ఇక్కడ 2వ వచనం చూడండి, 3వ వచనం, కక్ష చేతనైనా వృధాతిశయం చేత నేను ఏమీ చేయక. కక్షతో చేయకండి, అతిశయంతో చేయకండి పని. కక్ష చేత చేయకండి, ప్రభు ప్రేమతో మీరు పని చేయండి. వినయమైన మనసు గల వారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచు. ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలని ఎంచుకుంటాం. అలా అందరికంటే యోగ్యుడని నేనే అంట. ఎవ్వరు నా స్థాయికి రావద్దంట. నన్ను మించినోడు ఇంకోటి రావద్దు. సువార్త సేవల్లోనే ఈ కాంపిటీషన్ చూస్తున్నాము, ఈ పోటీ. ఇది ఒక పోటీ. నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి, అంతేగాని నువ్వెందుకు వేరే వాళ్ళతో పోటీ పడాలి? నెమ్మది లేని రాత్రులు, నిద్ర లేదు ఇప్పుడు పోటీ పడేవాళ్ళకు. నేను వాని మించిపోవాలి, వానికంటే ఎక్కువ కావాలి, అందరు నన్ను పొగడాలి, నేను ఉండాలి టాప్ ఆఫ్ ద వరల్డ్. సాతాను పని అది. ఇట్స్ నథింగ్ బట్ ద స్ట్రాటజీ ఆఫ్ ద డెవిల్, ద ట్రిక్ ఆఫ్ ద డెవిల్. పడిపోతావు, జాగ్రత్త. ఏమొద్దు, నాకేమొద్దు ప్రభువా. పౌలు పలుకు, నేనేమై ఉన్నాను అది కేవలం నీ కృప అయి ఉన్నది. ఐ యామ్ వాట్ ఐ యామ్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్. నా కృప నీకు చాలా అని ఎంతమంది సేవకులు భక్తులు పలుకుతున్నారండి. నా కృప నీకు చాలు అంటున్నారా? నాకు ₹1,00,00,000 ఉంటే చాలు, నేను ఒక బంగ్లా కడితే చాలు, నాకు ఇంత ఫాలోయింగ్ ఉంటే చాలు, ఇవే అనమాట. కృప చాలని అనేవాడు దిక్కులేదు ఇప్పుడు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు కక్ష చేతనైనను వృధాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుడి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎంతమందిని మీరు ఆదరిస్తున్నారు? ఎంతమంది మరణించిపోయినారు కదా. ఒక విధవరాలు నాకు ఫోన్ చేసింది, అమ్మ నేను ఎందుకమ్మా ఈ పర్సనల్ ఫోన్లో పిలుస్తున్నావు, నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే వాక్యం ధ్యానిస్తుంటే ఫోన్లో. అప్పుడు నేను అన్న, ఎందుకు పిలుస్తున్నావు? అమ్మా నా భర్త చనిపోయాడు కోవిడ్ ద్వారా. చక్కని భర్త, ఎంత అందమైన భర్త, పెద్ద వ్యాపారి, లక్షలు గడించినాడు, మమ్మల్ని అంతా సుఖంగా పెట్టినాడు. ఎంత వయసు? 40 సంవత్సరాలు. కోవిడ్ వచ్చింది, 4 రోజుల్లో చనిపోయినాడమ్మా. నన్ను అనాథగా, నా పిల్లలిద్దరు టీనేజ్లో ఉన్నారు, పెద్ద ఇల్లు కట్టినాడు, గొప్ప వ్యాపారం, చనిపోయిండమ్మా. వెంటనే నేను ఆ బైబిల్ అన్ని చదివి నోట్స్ అంతా పక్కన పెట్టి నేను వెంటనే ఆమెను మంచిగా ఆదరించి, ఆమెకు ప్రార్థన చేసి, ఆమెను వెంటనే జూమ్లో లింక్ చేయించి, పిల్లలను సండే స్కూల్లో లింక్ చేయించి, బిడ్డ ఏ భయపడకు, వీఆర్ ఎ బిగ్ ఫ్యామిలీ, మేము పెద్ద కుటుంబం ఇక్కడ, నీ కొరకు ఉన్నాం మేమని చెప్పి ఆదరించి ఓదార్చినాను. చూడండి, అలాంటి పనులు మనం చేయాలి కదా. అన్నీ మరి సేవకులే చేయాలి, కాపర్లే చేయాలని కాదు, నీకున్నది ఆ బాధ్యత. చూడండి, ఒకరి కష్ట సుఖాల్లో నువ్వు పాలు పొందుకోవాలి, ఒకరినొకరు మీరు ఆదరించుకోవాలి. మరి సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా చేయాలి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. ఉద్యమం రావాలంటే మనం దారి తెరవాలి కదా. ఉద్యమం రావాలంటే నీకు కావలసిన కార్యాలన్నీ కూడా బోధిస్తున్నాను. ఈ వారాలన్నీ కూడా ఉద్యమానికి మెట్లు. మరి ఉద్యమం ఆలస్యం అవుతున్నది కారణం ఈ స్వార్థము మరి ఒక కార్యమని తెలియజేస్తున్నాం. అంటే మనం సంఘము జీవం గల సంఘంగా ఉండాలి, ప్రార్థించాలి. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉన్నది, అది చచ్చిన సంఘం అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో
దాంట్లో ఏ జీవం లేదు, పేరుకు మాత్రమే జీవం గల సంఘం, కానీ దాంట్లో జీవము లేదట. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, రెవల్యూషన్ 3rd chapter, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చచ్చిన వాడు పేరుకు జీవించి ఉన్నావు, చలనము లేదు నీకు, జీవము లేదు, దేవుని జీవం. క్రీస్తు జీవం మనలో ఉంటే అది ఎంత గొప్పదండి. యోహాను తన పత్రికలో అంటాడు, క్రీస్తు బీజం నీలో ఉన్నది కనుక నువ్వు పాపం చేయలేవు. క్రీస్తు జీవం నీలో ఉంటే నువ్వు చచ్చినవాడవు కావు, చచ్చిన వారిని లేపగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, ఎండిన ఎముకల మీద క్రీస్తు జీవమూతితే ఆ ఎండిన ఎముకలన్నీ కూడా గొప్ప మహాసైన్యంగా అవుతుందని ఎజెకియల్ 37 ద్వారా మనం ధ్యానించినాం కదా. అంటే ఆ జీవము లేని సంఘాలు ఇప్పుడు కోకొల్లలుగా ఉంది. జీవము లేని సంఘాలు, జీవము లేని ప్రజలు, జీవము లేని విశ్వాసులు, జీవము లేని వర్తమానాలు, జీవము లేని మరి ప్రసంగీకులు. అంటే మనము ప్రార్థన చేయాలి, క్రీస్తు జీవము సంఘాల మీదకి, విశ్వాసుల మీదకి, మరి వాక్య పరిచర్యలో మరి దేవుని సేవకులు నిలబడినప్పుడు క్రీస్తు జీవాన్ని ప్రకటించాలని మనము ప్రార్థనలో ఎత్తిపట్టాలి. తప్పకుండా సాతానుడు ఓడిపోతాడని నేను పూర్ణంగా నమ్ముతున్నాను. జీవించున్నామనే పేరు మాత్రమే కానీ చచ్చిన స్థితి అంటే ప్రార్థన ఎక్కువ కావాలి. ఒక భక్తుడు ఇలాగా, నో మ్యాన్ ఈజ్ గ్రేటర్ దాన్ హిస్ ప్రేయర్ లైఫ్. ఒకరి ప్రార్థన జీవితానికంటే వాడు ఇంకా పైకి ఉన్నతమైన స్థాయికి రాలేడంట. హౌ గ్రేట్ హిస్ ప్రేయర్ లైఫ్, సో గ్రేట్ హీ విల్ బీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్. అంటే ప్రేయర్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావు అంతగా మరి దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి వస్తావు. అంటే అంతగా దైవ కార్యాలు చేయగలుగుతావని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై, ప్రకటన 3:2, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగో ఉపదేశం పొందితవో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదాను, ఏ గడి అయినా నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి ఉజ్జీవము ఎందుకు ఆలస్యం అవుతుందనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది, దర్శనము పోగొట్టుకుంటున్నారు, నిర్జీవ స్థితిలో సంఘం ఉన్నది, ఉజ్జీవం కొరకున్న ప్రార్థనలు సరిగా దేవునికి చేరడం లేదు, స్వార్థపూరితమైన ప్రార్థనలు ఎక్కువ ఉంది. దేవా మమ్మల్ని ఉజ్జీవింపజేయి ప్రభువా, ఈ అంత్య దినాల్లో గొప్ప ఉజ్జీవమే చూడాలనే మరి ఆ ఆకాంక్ష మనకు కావాలి కదా. భక్తుల కొరకు ప్రార్థన చేయాలని, స్వార్థము వారిలో మరి తొలగింపబడాలని. సెల్ఫ్ మస్ట్ డై. మరి ఒక భక్తుడు అంటే సెల్ఫ్ మస్ట్ డై. నీ స్వార్థం అనేది చచ్చిపోవాలి, నీ దర్శనం వెలగాలి. దర్శనము పోగొట్టుకుంటే మరి ప్రజలు నశించిపోతారు. వేర్ దెర్ ఇస్ నో విజన్, దెర్ ఇస్ డిస్ట్రక్షన్. పీపుల్ డై, పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ విజన్ ఫర్ ద పీపుల్. అందుకే మరి వీటన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. దేవా మరి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, మరి నశించే ఆత్మల గురించి సేవకులకు శ్రద్ధ లేకుండా అయిపోతుంది, భక్తులు స్వార్థపరులు అయిపోతున్నారు, వారి పాదాలు తొట్టిల్లుతున్నాయి, భక్తుల దర్శనం పోగొట్టుకుంటున్నారు. నాయనా ఆత్మాభిషేకము భక్తుల మీద కుమ్మరించు, సంఘాల మీద కుమ్మరించు. నీ కొరకు సమస్తము త్యాగం చేసి నిలబడే వారిని నిలబెట్టు ప్రభువా. ఈ లోకాశలకు, జీవపు డంబము, నేత్రాశలకు వారు గురి కాకుండా, దురాశ, దుర్మోహము, ధనాశకు వారు లొంగకుండా, నాయనా వారు నీ కొరకు పిలువబడినారు కాబట్టి వారు నిలబెట్టుటకు నువ్వు శక్తిగల దేవుడవు. చాలా ప్రార్థనలు అవసరం అండి. దేవునికి స్తోత్రం. సాతానుడు తాండవిస్తున్న ఈ దినాల్లో మరి మనము వినాలి. యోహాను బాప్తిసమిచ్చి యోహాను గురించి నేను ఎప్పుడు ఆలోచించినా నాకు చాలా ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే జాన్ ద బ్యాప్టిస్ట్ ఏ క్రై ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో కేక వేయి ఒక శబ్దము, మారు మనసు గురించి చెప్తున్నాడు. మారు మనసు పొందుడి, సువార్త నమ్ముడి. మరి ఎంత గొప్ప ప్రసంగం అంటే, అలాంటి గొప్ప మరి దేవుని వాక్యోపదేశకులు కూడా కావాలని ప్రార్థన చేయండి. నేను అంటున్నాను కదా, మీరు శుక్రవారము ఉపవాస దినంగా కేటాయించుకొని ఆ రోజు ఆహారం మీద మీ ధ్యాస ఉండకుండా దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయండి. సంఘాల జీవపు స్థితిలో రావాలని ప్రార్థించండి. గొప్ప ఆత్మల పంట కోయాలని ప్రార్థన చేయండి. భక్తుల పాదాలు తొట్టిల్లకుండా వారు నిటారుగా నిలబడటకు ప్రార్థన చేయండి. వారి నోటి నుండి అగ్ని వంటి వాక్యం రావాలి, అది ప్రజల దోషాన్ని కాల్చివేయాలని ప్రార్థన చేయండి. డెఫినెట్లీ యూ విల్ బి రివార్డెడ్ లైక్ ఎనీథింగ్. చూడండి, ఇప్పుడు మనం ఎండ్ టైమ్స్లో ఉన్నాం. ఎండ్ టైం ప్రాఫిట్స్ రావాలని ప్రార్థన చేయండి. ఈ చివరి కాలంలో ప్రవక్తలు లేవాలి,
అగ్ని ప్రవక్తలు కావాలి. ఇంతకుముందు ఇర్మియా గ్రంథంలో మనం 5వ అధ్యాయంలో చదివినాం కదా, అగ్ని వంటి వర్తమానాలు రావాలి, జనుల దోషాలు కట్టెల్లాగా కాలిపోవాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఈ పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు గురించి ప్రసంగాలు కరువైపోయింది. మీరు గమనించినారో లేదు? హైపర్ గ్రేస్ అంట, కృప గురించి మరి వాక్యాలు, తర్వాత దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు, గాడ్ విల్ బ్లెస్ యూ అవండి, ఇటువంటి ప్రసంగాలే వింటున్నాం. కానీ కుటుంబంలో ఆశీర్వాదాలని ఇవన్నీ వింటున్నాం. కానీ పాపక్షమాపణ, మారు మనసు, మరి నీకు క్రొత్త జీవితం, నరకం, పరలోకం, నువ్వు మాట వినకుంటే నరకాగ్ని పాలవుతావు అని ఖచ్చితంగా బోధలు కరువైపోయిందండి. మీరు అది చాలా భారంతో ప్రార్థన చేయాలి, కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. రెండవ రాకడ గురించి ఉన్న ప్రసంగాలు, లేక ప్రకటన గ్రంథం, మరి యుగాంతము, ఉగ్రత దినము గురించి, పరలోకం, నరకం, ఇవన్నిటి గురించి ప్రసంగాలు మాయమైపోతున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, అంత్య దినాల్లో విశ్వాసము కనుగొనగంటమా మనం. ఎందుకంటే ప్రజలు అవిశ్వాసులైపోతున్నారు చాలామంది. ఇది సత్యం కాదంటున్నారు. దేవుని వాక్యము వారు నమ్మడం లేదు. చూడండి, ఇది భయంకరమైన ఒక అధోగతి కదా. ఎంత భయంకరమైన పరిస్థితి. వెన్ పీపుల్ ఆర్ నాట్ ట్రస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రజలు ఇప్పుడు వారు దురద చెవులు గలవారై ఉంటారు. వారికి అనుకూలమైన బోధలు వినడానికే వారు ఆశపడతారని ముందే పౌలు భక్తుడు చెప్పినాడు. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దే వాంట్ టు హియర్ సంథింగ్ వెరీ సూత్ సేయింగ్ అన్నమాట. ఈజీగా ఉండే వాక్యాలు, లేక వారి గుండెకు గుచ్చుకోకుండా వారికి మరి నెమ్మదిగా ఉండే వాక్యాలు కావాలనే ఆశపడుతున్నారు. ఇది మీరు చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనంలో ఉంది ఆ మాట. అంటే హౌ పీపుల్ ఆర్ క్రేవింగ్ టు హియర్ సూత్ సేయింగ్ అన్నమాట. ఖచ్చితమైన బోధలకు వారు తిరస్కరాంతే. దే డోంట్ లైక్. వాళ్ళని ఎక్కువ ఫాలోయింగ్ ఉండదు. వాళ్ళు ఖచ్చితమైన కట్మెట్కు మాట్లాడేసి ఒక్కడే మాట రెండే తునకలని మాట్లాడితే వాళ్ళు ఇష్టపడరు ఆ మాటలు వినడానికి. వాళ్లకు దురద చెవులు అన్నమాట. ఇంపైన మాటలు కావాలి, ఇంపైన మాటలు. చూడండి పరిస్థితులు ఎలా మారిపోయిందో. ప్రవక్తల మాటలు వినడం లేదు మనుషులు, దేవుని మాటలు వినడం లేదు. వారికి అంగీకారమైన బోధలే వింటారు వాళ్ళు. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. ఆ 4వ అధ్యాయంలో తిమోతికి చెప్తున్నాడు పౌలు భక్తుడు, దేవుని ఎదుటను, సజీవులకును, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యంతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించేవాళ్ళు లేరు ఇప్పుడు, గద్దించేవాళ్ళు లేరు. గద్దించినామంటే మళ్ళీ రారు వాళ్ళు. ఖండిస్తే మళ్ళీ తిరిగి ముఖం చూడరు, దిద్దుతే వాళ్ళకి ఇష్టం ఉండదు. చూడండి బైబిల్లో రాస్తున్నది, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనాకథల వైపు తిరుగు కాలము వచ్చును. చూడండి, కల్పనా కథలు కావాలి, కట్టు కథలు కావాలి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. దాంట్లో కథలు చెప్పాలి. దాంట్లో మరి ఇంకా హాస్యాస్పదంగా కొద్దిగా మరి నవ్వొచ్చే మాటలు చెప్పాలి. ఏంటండి, కత్తి పదం చేసుకొని నిలబడాలి దేవుని వాక్యం సేవకులు. ఒక్కొక్కరు సర్జరీ కావాలి అంతే. నీకున్న కంతి తొలగించాలి, క్యాన్సర్ తొలగించాలి. ఆ కంతి పోవాలంటే కత్తి పట్టుకుంటాడు డాక్టర్లకు. అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. అనుకూలమైన బోధకులని ఉంది వాక్యంలో. వాళ్ళకు కొంతమంది బోధకులు అంటే చాలా ఇష్టం. లక్షల మంది వాళ్ళని ఫాలో చేస్తారు. ఎందుకంటే అక్కడ గద్దింపు, అక్కడ ఖండితమైన మాటలు, అక్కడ బుద్ధి చెప్పడం, హెచ్చరికలు ఉండవు. కాబట్టి ఈజీగా గొర్రె దాట వెళ్ళిపోతారు. అక్కడ బాగుందండి, ఎంత బాగుందండి ప్రసంగం. ఏమైనా గుచ్చుకుందంటే ఏం గుచ్చుకోలేదండి, అంత హాయిగా ఉందండి. గుండె అంతా మంచిగా నిండిపోయిందండి. గుండె నిండొద్దు, నీకు గుండెలో సర్జరీ కావాలి, నీకు నీ పాపం తొలగించాలి. భక్తుడు, సేవకులు ఖచ్చితమైన మాటలు మాట్లాడినాడు. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా మాట్లాడినాడు, తల తెగినా మాట్లాడినాడు, సత్యం బోధించినాడు. అలాంటి ప్రవక్తలు కావాలని ప్రార్థించండి. అనుకూలమైన బోధలు వినడానికి సిద్ధపడుతున్నారు, హితబోధలు వినడానికి మీ చెవులను సిద్ధపరచుకుంటున్నారు. మరి ఖచ్చితమైన వాక్యానికి మీరు చెవి ఇవ్వడం లేదు. మీకు అనుకూలమైన బోధకులను మీ కొరకు మీరు సిద్ధపాటు చేసుకుంటున్నారు. సత్యమునకు చెవి ఇవ్వడం లేదు. యూ డోంట్ వాంట్ టు నో ద ట్రూత్ బికాస్ ట్రూత్ హర్ట్స్. సత్యం అనేది గుచ్చుకుంటుంది కదా. మరి అదొద్దు. కల్పనా కథలు కావాలి, హితబోధలు కావాలి, చెవులకు అనుకూలమైన బోధలు కావాలి, ఇంపైన మాటలు కావాలి. మరి సంఘం ప్రార్థించొద్దా?
దేవుని వాక్యము మరి సూటిగా ప్రకటించే వీరులు లేవాలని, శ్వాస వీరులు లేవాలని ప్రార్థించండి. ఉజ్జీవం అంటే ఎలా వస్తుంది? దట్స్ వై ఇట్ ఈస్ డిలే. ఉద్యోగం రాకమానదండి అంటే దేవుడు ఇచ్చిన మాట కదా. అంత్య దినములందు నా ఆత్మను కుమరిస్తానన్నాడు. తప్పకుండా రావాల్సిందే ఉద్యోగం, నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, దేవుడు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుతుందని ఉన్నది. ఎందుకంటే జాగు చేయక వస్తుంది, దర్శనము నెరవేరాల్సిందే. ఇట్ హ్యాడ్ టు కమ్, తప్పక వచ్చును, జాగు చేయక వచ్చును. దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేరాల్సిందని వాక్యంలో మీరు హబక్కు గ్రంథం ఒకసారి తీయండి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట నేను చూసినాను. 3వ వచనం, ఆ దర్శన విషయం నిర్ణయకాలమున జరుగును, సమాప్తమవుటకై ఆత్రపడుచున్నది, తప్పగా నెరవేరును. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట అబద్ధమాడ నేరని దేవుడు, మాట తప్పని దేవుడు. నా ఆత్మను సకల జనుల మీద కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, దప్పిగన వారి మీద నా ప్రవాహ జలమును నేను మరి విడుదల చేస్తాను అన్నాడు కదా. మరి అది రావాలి కదా. అట్ వీ హ్యావ్ టు సీ, అది మనం చూడాలి. అయితే ఇక్కడ అది తప్పక నెరవేరును, ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుము, తప్పక జరుగును, జాగు చేయక వచ్చును, తప్పక 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 అని హబక్కుకు 2:3లో మనం చూస్తున్నాం. మరి దేవుని ఆ యొక్క గొప్ప హస్తం, ఆ గొప్ప శక్తి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని ఎన్నో సంవత్సరాల నుండి మనం కొంతమంది ప్రార్థన చేస్తున్నాం కదా. నేను అనుకున్నాను, ఏంటి ఎన్ని సంవత్సరాల నుండి కొంతమంది ప్రార్థిస్తే ఏం మార్పు రావాలి, మార్పు వచ్చి తీరుతుంది. వన్స్ యూ ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ లైఫ్, అంటే ఉజ్జీవం రావడానికి ప్రార్థన తప్ప మరొక తాళపు చెవి లేదు. దెర్ ఇస్ నో అదర్ కీ ఫర్ రివైవల్ అదర్ దాన్ ప్రేయర్. ప్రేయర్ హ్యాస్ టు గో అప్ ఫ్రమ్ ద చర్చ్, ఫ్రమ్ ద బిలీవర్, ఫ్రమ్ ఎవ్రీ హార్ట్. ఈ ఉద్యోగం కొరకున్న ఆకాంక్ష, ఆ ఆశ మరి ఎంత హెచ్చుగా ఉంటుందో అంత వడిగా ఉజ్జీవపు జ్వాలలు రేకెత్తుతామని చెప్పడంలో సందేహం లేనే లేదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్యము రోమా గ్రంథంలో రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ రోమన్స్ 13th చాప్టర్ ఫ్రమ్ 11th ఆన్వర్డ్స్. రోమా పత్రిక 13వ అధ్యాయం 11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి. ఇంకా ఏం నిద్రపోతున్నారు మీరు? బీ క్విక్, బీ అలర్ట్, గెట్ అప్ ఫ్రమ్ యువర్ స్లంబర్, స్లీప్. నిద్ర మేలుకోండి మీరు, అలాగూ కాలము సమీపమైనదని మీరు తెలుసుకోండి, అలాగూ చేయడం. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రక్షణ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలంట. దట్ విచ్ ఈస్ పర్టైనింగ్ టు ద డార్క్, విచ్ ఇస్ సాటనిష్, అది మనం విసర్జించాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు దీని గురించి ఇంకో ప్రసంగం చేయాలి. అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించాలంట. కొన్ని వదిలిపెట్టమంటున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైన కామవిలాసములైనను, పోకిరి చేష్టలైనను, లేకయు కలహమైనను, మత్సరమైనను, లేకయు పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. అంటే డోంట్ టేక్ లైఫ్ సో ఈజీ. ఎప్పుడు చూసినా అల్లరి, ఆటపాటలు, పోకిరి చేష్టలు, విందులు, విహారాలు కాకుండా బీ సీరియస్ అబౌట్ యువర్ స్టేటస్ ఇన్ ద లార్డ్. అంటే నువ్వు మర్యాదగా నడుచుకో. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారే శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నట్టు శరీరం విషయమై ఆలోచన చేసుకోనండి. శరీరము జయించాలంటే అది పెద్ద పోరాటమే కదా. అంటే శరీరిచ్ఛలకు నువ్వు తావీయకుండా ఆత్మకార్యాలందు ధ్యాస పెట్టాలి. ఆత్మ చేత శరీరాన్ని జయించాలంట. ఎందుకంటే ఆత్మ జీవింపజేస్తుంది, శరీరము నిష్ప్రయోజకునిగా నిన్ను చేస్తుంది. సో వీ హ్యావ్ టు అలర్ట్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, తప్పకుండా ఉజ్జీవం రాబోతుంది. రివైవల్, ఒక భక్తుడు రివైవల్ ఈజ్ కమింగ్ బికాస్ ఇట్ ఈస్ ఆన్ గాడ్స్ ఎజెండా. దేవుని ప్రోగ్రాంలో, షెడ్యూల్లో ఉజ్జీవం ఉన్నది. It is on God's agenda and you have to pray for the revival, outbreak of a great revival. అంటే నువ్వు ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. ఒక భక్తుడు అంటున్నాడు, ద పాస్టర్ హూ ఇస్ నాట్ ప్రేయింగ్ ఈజ్ ప్లేయింగ్ విత్ ద పబ్లిక్. ఒక దైవజనుడు లేక ఒక దైవజనులు, దేవుని దర్శనంతో పిలువబడిన వారు, ఇఫ్ దే ఆర్ నాట్ ప్రేయింగ్ ఇనఫ్, దే ఆర్ ప్లేయింగ్ విత్ పీపుల్. అంటే వారు ప్రార్థన చేయడం లేదు, వారు ప్రజలతో ఆటలాడుతున్నారు.
ఎక్కువ కాలం వాళ్ళు నిలవలేరని చెప్తున్నాడు ఒక భక్తుడు. కాబట్టి మరి ఎప్పుడైతే ప్రార్థన విశ్వాసి చేస్తాడో, భక్తుడు ప్రార్థన మోకాళ్ళ మీద ఉన్న ఏ బలహీనమైన భక్తుని చూసి కూడా సాతానుడు అదిరిపోతాడట. Satan and hell will be trembling at the weakest of saint on his knees. ఎప్పుడైతే బలహీనుడు మోకాళ్ళ మీద ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తాడో సాతాను వణికిపోతాడంట, నరకం వణికిపోతుందంట. చూడండి, అంత శక్తి ప్రార్థనా శక్తి. అయ్యో నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందన్నాడు, ఉద్యోగం నీలో నుండే ప్రారంభించాలి. దేవుడు నాతో మాట్లాడినాడు, ఉద్యోగం ఎక్కడో ప్రారంభిస్తుందని ఎదురు చూడకు, నీలో నుండే రావాలి. నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా నేను చెప్పినాను కదా. పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు నాకు. అవును, నీలో నుండి ప్రవహించాలి, నాలో నుండి ప్రవహించాలి, ఎక్కడి నుండో ప్రవహించాలని ఎదురు చూడడం కాదు, ప్రార్థన చేయి. గాడ్ విల్ మేక్ యూ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హిస్ రివైవల్, అవుట్ బ్రేక్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. అంటే మరి చూడు, పాపము పెరిగిపోతుందండి. పాపం ఎటు చూసినా పాపం, ఎటు చూసినా పాపం, పాపము అక్రమము విస్తరించిపోతుంది. పోనీ ఆత్మీయ గోళంలో కూడా విస్తరిస్తుంది. సంఘాల్లో అక్రమం విస్తరిస్తే ఎంత భయంకరం, దారుణం కదా. బయట కొట్టుకుంటున్నారు, క్రీస్తు శరీరం అనేవాడే సంఘంలో కూడా కొట్టుకుంటున్నారు. గుద్దులాట, ఎవరు గొప్ప, పవర్ హంగ్రీ. దే ఆర్ నాట్ సోల్ హంగ్రీ, దే ఆర్ పవర్ హంగ్రీ. అధికార దాహం, మణి హంగ్రీ, ధనదాహం. కూర్చుకోవాలి. నాకు చాలా భయం అయిపోతుంది. ఎందుకంటే మంది చెమట డబ్బు తీసి వీళ్ళు పైకి రావాలంటే ఎంత దారుణం అది. అన్యజనుల ముందు ఎంత తలవంపులు, ఎంత భయంకరమైన ద్రోహం అది. ఎవరో కష్టార్జితం తెచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు మిద్దలు మేడలు కట్టుకొని సుఖంగా ఉన్నారంటే చాలా అన్యాయం అది. కాబట్టి ఇలాంటి ధనదాహం నుండి భక్తులు విడిపింపబడాలి. సేవకులను దర్శనంతో కూడిన వ్యక్తులు పడిపోతున్నారండి. టేక్ కేర్. మీరు భక్తులను నిలబెడితే, ముందే చెప్పిన ప్రసంగంలో, ఒక్క దీపస్తంభం నిలబెడితే ఎంత చీకటిని చెదరగొడుతుంది. మరి వారి కొరకు ప్రార్థన చేసేది మన బాధ్యత కాదా? అందుకే సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం. ఎప్పుడు సుఖభోగములు, ఎప్పుడు లగ్జూరియస్ ఫుడ్, అంతా లగ్జరీ. హఠాత్తుగా దొంగ వలె వచ్చేస్తానంటున్నాడు. ఇప్పుడు మనం చదివాం కదా, చచ్చిన స్థితి నుండి లేవాలి, దొంగ వలె నీ మీదకి వస్తాడండి. ఉగ్రత దినాన్ని ఎవరు తట్టుకుంటారండి? మన భక్తి శ్రద్ధలు చాలా సానబెట్టాలి, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మరి ఆరంభించిన దినం నుండి 28 సంవత్సరాల పరిచయం ఆరంభ దినం నుండి కూడా వి గేవ్ ఎనఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ప్రేయర్. నాకు ఇది ఒకటేసారి పెద్దగా పేరు ప్రఖ్యాతులు రావాలని ఎప్పుడు చేయలేదు. నాకు దేవుని చిత్తంలో ఉండాలి ఈ సంఘం, అదే నా పట్టుదల. దేవుని చిత్తంలో ఉండాలి ప్రతి విశ్వాసి. దేవుని వాక్యం ఆధారం చేసుకోవడం, అక్రమానికి చోటు ఉండొద్దు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి, అది చిన్న సంఘమే కానీ మనకు లెక్కకు రాకున్నా పర్వాలేదు, మనకు పెద్ద పేరు కీర్తి లేకున్నా పర్వాలేదు, ఈ డంబం ఏమి లేకున్నా పర్వాలేదు, దేని యందు మన అతిశయం అవసరం లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నశించిన ఆత్మలను పరలోక రాజ్యాన్ని చేర్చాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. గొప్ప ఉద్యమం కొరకు మన సంఘం ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక సవాలు మీకు విసురుతున్నాను. మీలో ఎవరైనా మీరు వెళ్ళలేని స్థలాలకు వెళ్తున్న సేవకుల కొరకు విజ్ఞాపన చేయండి. చాలామంది మిషనరీలు వారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతమంది హింసకు గురవుతున్నారు మీరు ఆలోచించినారా? క్రీస్తు నామం నిమిత్తం హింసింపబడుతున్నారు, వారిని కొట్టి చంపేస్తున్నారు. ఇప్పుడు కూడా జరుగుతుందండి. ఇంత భయంకరమైన పరిస్థితి. కొందరేమో డబ్బులు గడిస్తున్నారు, చాలా బిజీ అయిపోయినారు. మరికొందరు ప్రాణాలు పెడుతున్నారు. ఎన్నడూ దున్నని భూములను దున్నడానికి మిషనరీలు వెళ్తున్నారు. అక్కడ కంకణం కట్టుకొని వారి కొరకు ప్రార్థన చేయండి, సహాయపడండి. అంటే వారు ఎంత సువార్త భారం ఉంటే సుఖాన్ని వదిలిపెట్టి పోతారండి నశించే ప్రజల దగ్గర వాక్యం అందించడానికి. వాళ్ళ కొరకు నిరంతరం ప్రార్థన చేయండి. మన సంఘం వాళ్ళను సపోర్ట్ చేస్తున్నాం. మీరు ఇచ్చే దశమ భాగాలు కానుకలు నుండి కొద్ది భాగం తీసి వాళ్ళకు పంపిస్తున్నాం, ఎందుకంటే మీ అందరికీ ఆశీర్వాదాలు రావాలని. డబ్బులు పంపడం మాత్రం కాదు, యూ హావ్ టు ప్రే ఫర్ సచ్ డెడికేటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రార్థనలో మనం ఎక్కువగా పదును కావాలి, ఇంకా ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు రావాలి. నువ్వు నెమ్మదిగా ఉండకూడదు. నువ్వు నవ్వుతూ పోకిరి చేష్టలు చేస్తూ హాస్యాస్పదంగా మారకుండా నువ్వు ప్రే విత్ టీయర్స్. ఎందుకంటే వాక్యంలో ఉంది, ఉద్యమం రావాలంటే కన్నీళ్ళతో ప్రార్థించాలి, నశించే ఆత్మల గురించి ఆలోచించాలి. ఇంత పెద్ద పాండమిక్ వచ్చి లోకాన్నంతా వణికిస్తుంది. మరణం ఎప్పుడో మనకు తెలియదు. జీవించిన ప్రతి క్షణం ప్రభు కొరకు జీవిస్తానని ఒక తీర్మానం ఉండాలి. మనం సంథింగ్ గుడ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ మీ. ఎస్, నా ద్వారా గొప్ప కార్యం నా నుండి రాని ప్రభా, అగ్ని నా నుండి రాని, ఆ జీవజలం నా నుండి రాని, ఆ ప్రవాహం
నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను, నా కొరకు ప్రార్థన చేసుకుంటాను. అవును, మనం ఎంత భారం కలిగి ప్రవర్తించాలి. అందుకే అంటున్నాడు, మరి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ధరించుకోవాలి. చాలా సమయం గతించిపోతుంది. ఇంకో దగ్గర మన చదివిన పోయిన వారు కోతకాలం గతించిపోతుంది, గ్రీష్మకాలం కూడా గతించిపోతుంది. అయినా రక్షణ కలగలేక ఉండదు. రక్షణ కలగడం లేదు ఎందుకు? కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. ఈరోజు ఉజ్జీవం శీర్షికలో 6వ ప్రసంగం. మరి ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది? వై ద రివైవల్ ఈజ్ గెటింగ్ డిలే? ఇంకా ప్రభు మీతో మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడే మీకు బోధకుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను, నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను, మా దేవా సంపుగమమ్ములను, మా దేవా సంపుగమమ్ములను, నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను. ఇది విశ్వాస యాత్ర కీర్తనలో 657వ పాట. మంచి కూర్చొని ఎక్కడ పదిలంగా కూర్చొని పాడండి పాట. దేవుడు నింపుతాడు మిమ్మల్ని. ఎచ్చట ఇద్దరు ముగ్గురు కూడిన నచ్చట నుందువుగా, ఎచ్చట ఇద్దరు ముగ్గురు కూడిన నచ్చట నుందువుగా, మా దేవా అచ్చట నుందువుగా, మా దేవా అచ్చట నుందువుగా, నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను. దాహము గొంటిమి దాహము తీర్చుము దేహి అని పిలువా, దాహము గొంటిమి దాహము తీర్చుము దేహి అని పిలువా, మా దేవా దేహి అని పిలువా, మా దేవా దేహి అని పిలువా, నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను. జీవజలములు ప్రవాహములుగా పారగచేయుమయా, జీవజలములు ప్రవాహములుగా పారగచేయుమయా, మా దేవా పారగచేయుమయా, మా దేవా పారగచేయుమయా, జీవజలములు ప్రవాహములుగా పారగచేయుమయా. లోకాశలకు లొంగక నీకే సాక్షులుగా చేయు, లోకాశలకు లొంగక నీకే సాక్షులుగా చేయు, మా దేవా సాక్షులుగా చేయు, మా దేవా సాక్షులుగా చేయు, నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను. పరిశుద్ధతలో ప్రతి నిమిషంబు స్థిరులనుగా చేయు, పరిశుద్ధతలో ప్రతి నిమిషంబు స్థిరులనుగా చేయు, మా దేవా స్థిరులనుగా చేయు, మా దేవా స్థిరులనుగా చేయు, నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను. పరిపూర్ణులుగా చేయుము మమ్మును కొరత లేకుండా, పరిపూర్ణులుగా చేయుము మమ్మును కొరత లేకుండా, మా దేవా కొరత లేకుండా, మా దేవా కొరత లేకుండా, నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను. కడవరి వరకి విశ్వాసమునే కదలక నిలబెట్టు, కడవరి వరకి విశ్వాసమునే కదలక నిలబెట్టు, మా దేవా కదలక నిలబెట్టు, మా దేవా కదలక నిలబెట్టు, నింపుము దేవా పరిశుద్ధాత్మతో సంపుగమమ్ములను. నింపుము దేవా
పరిశుద్ధాత్మతో సొంపుగా మమ్ములను నింపుము దేవా, పరిశుద్ధాత్మతో సొంపుగా మమ్ములను మా దేవా, సొంపుగా మమ్ములను మా దేవా, సొంపుగా మమ్ములను నింపుము దేవా, పరిశుద్ధాత్మతో సొంపుగా మమ్ములను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. తలలు వంచండి, మరి నాతో ఏకీభవించండి. ప్రార్థనలో గొప్ప ఉద్యోగం చూడాలని ప్రార్థన, ఆకాంక్ష, దాహము, దప్పిక, ఆకలి. అవును ప్రభువా, వీ హ్యావ్ టు సీ ఎ గ్రేట్ అండ్ మైటీ రివైవల్. అయ్యా తండ్రి, మరి అంత గొప్ప ప్రవాహము వలె జీవజలము ప్రవహించాలి నాయన, నశించే ఆత్మలు రక్షణలోకి రావాలని ప్రార్థన నాయన. ఎంత వితర్కాలు, ఎన్ని పోరాటాలు అయినా, ఎంత మరి తండ్రి శత్రు పన్నాగాలు, కుయుక్తులు భక్తులను సహా పడగొట్టి వాని పన్నాగాలన్నీ కూడా నిష్ఫలం చేయండి. ఎంతమంది సేవకులు వైదొలిగిపోతున్నారు, దర్శనం నుండి వైదొలిగిపోతున్నారు. దర్శనము లేని యెడల ప్రజలు కట్టు లేకుండా తిరిగిపోతారు. ఒక్కొక్క దైవజనుడి కొరకు ప్రార్థించడానికి, ఒక్కొక్క సేవకురాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఎంత ఫలం. నేను ఆనాడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే రెట్టింపు ఆశీర్వాదాలు కలిగింది. ఈనాడు మేమందరం కలిసి భక్తుల కొరకు ప్రార్థన చేసి వారిని ప్రార్థనలు తన విశ్వాసం నిలబెట్టే ఆ గొప్ప ఆత్మశక్తి వారిని నింపాలని మేము కోరుకుంటే ఎంత గొప్ప ఫలం. కొలత లేకుండా ఆశీర్వదిస్తాను అట్టి వారిని అని నీ దాసరాలతో నువ్వు మాట్లాడినావు నాయన. ఎస్ లార్డ్, వీ హ్యావ్ టు ప్లీడ్ ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వారు యుద్ధ భూమిలో ఉన్నారు. వారు లోకాశలకు, ఈ లోక భ్రమలకు లొంగిపోకుండా, దర్శనాన్ని కోల్పోకుండా నీ పాదాల దగ్గర కనిపెట్టే సమయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎప్పుడు ఈ లోకంతో నింపబడుతున్నారు, దేవుని వాక్యంతో నింపబడి ఇర్మియా ప్రవక్త వలె, అగ్ని ప్రవక్త వలె, ఏలియా వలె అయినా అలాంటి ప్రవక్తలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఈ అంత్యకాలంలో తన దేవుని వాక్యంతో నింపండి నాయన. కల్పనా కథలు కాదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు, లోక విషయాలు కాదు నాయన. దట్ బ్రింగ్ అవుట్ ద వర్డ్ అండ్ ప్రొక్లెయిమ్ ద వర్డ్. అగ్ని వలె వాక్యం వారి నోటి నుండి రాజు పెడతానన్నావు నాయన. జనుల దోషాలను కట్టెలు కాల్చినట్టు కాల్ చేస్తానని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సుత్తి వంటి నీ వాక్యంతో బయలుదేరాలి ప్రవక్తలు. అగ్ని వంటి వాక్యంతో వారిని నింపాలి నాయన. నీకు స్తోత్రం స్తోత్రం. నీ వాక్యము బండను పగలగొట్టే సుత్తె వంటిది కాదా? ఈ వాక్యము అగ్ని వంటిది కాదా? కంసాలి వాని అగ్ని వంటిది కాదా? చాకలి వాని సబ్బు వంటిది కాదా? అవును ప్రభు, నీ వాక్యాన్ని వెదజల్లే గొప్ప వీరులను మీరు లేవనెత్తమని, గొప్ప ఉద్యమం ప్రపంచంలో రగులుకోవాలని ప్రార్థిస్తున్నాం. శక్తిగలని సువార్త సర్వలోకానికి వ్యాపించాలని, ప్రజలందరూ రక్షణ పొందాలని, అటు పిమ్మటే అంతం వస్తుందని ముందే చెప్పినావు నాయన. నీకు స్తోత్రం. ఆ కార్యక్రమంలో నాయన నువ్వు సెలవిచ్చినావు, ఆ మాట నిరర్ధకం కాదు. జనులందరి మీద నీ ఆత్మను కుమరిస్తానన్నావు. అందుకే నీ దాసరాలను ఉద్యమం గురించి మాట్లాడమన్నావు నాయన. నీకు స్తోత్రం. ఇది 6వ ప్రసంగం. ఇంకా ఎంత మాట్లాడతావో నాకు తెలియదు నాయన. ఇదిగో నీ దాసరాలు తండ్రి, మరి నీ చిత్తం చొప్పున నా పట్ల జరిగించమని, ప్రజలందరిని ఆశీర్వదించమని, ప్రజల క్షేమం దయచేయండి, ఆత్మతో నింపండి, నీ ఆత్మను కుమరించండి. మా సంఘం మీద, ఇతర సంఘాల మీద అంత్య దినముల యందు నీ ఆత్మను కుమరిస్తాననే వాగ్దానము నెరవేర్చమని యేసు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయ